పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరులో శూరులో మా వీరులో. విప్లవ అగ్రశిఖరం రాలిపోయింది. తన 45 ఏళ్ల అజ్ఞాత జీవితం రాజ్యం ఎన్కౌంటర్తో ముగిసింది. అన్నలో మా బిడ్డలో కూనలో కంటి పాపలో. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు నారాయణపూర్ ఎన్కౌంటర్లో అమరత్వం పొందారు. ఇది మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటు. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో 26 మంది మావోలు చనిపోయారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి. 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించిన నంబాల కేశవరావు వరంగల్లోని ఆర్ఈసి కళాశాల నుండి బీటెక్ పట్టా పొందారు. నాడు ఈ కళాశాలలో ప్రతిభ ఉన్న వారే ఆర్ఈసిలో సీటు సంపాదించగలరు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తుల పరిచయంతో విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. 1980లో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన తన స్వగ్రామాన్ని వదిలి నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నంబాల కేశవరావు 1970 నుండి నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 1980లో ఏర్పడిన సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూపులో ముఖ్యమైన సభ్యుడు. 2004లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ మరియు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన సిపిఐ మావోయిస్టు పార్టీకి కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ 10న ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత నంబాల కేశవరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నంబాల కేశవరావు గెరిల్లా యుద్ధ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నిపుణుడు. భద్రతా దళాలపై జరిగిన పలు ప్రధాన మావోయిస్టు దాడుల్లో నంబాల పాత్రే కీలకం. ఏది ఏమైనా 1970 నుండి 2025 వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి నంబాల కేశవరావు. చేను చెలకలు దాటి వాగు వంకలు దాటి కొండ కోనలు దాటి కొదమ సింహాలయ్యి రాజ్య హింసకెదురు రాటు దేలిపోయి కొత్త చరితకయ్యి పోరు